హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ టీవీ. నేను మీ కావ్య. ఈరోజు మనం చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతంలో అయితే ఉన్నాము. కొండ దిగువన త్రేతాయుగం నుండి ఇక్కడ నియమనిష్టలతోటి పూజ అలంకారాలతోటి పూజిస్తున్న శ్రీ గుంట ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. మరిన్ని వివరాలు అండ్ పూజల గురించి కావచ్చు, విశిష్టతల గురించి కావచ్చు, మరిన్ని వివరాలు మనం ఇక్కడ పురోహితుడు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. పూజారి గారు, ఇక్కడ ఉన్న ఆలయ విశిష్టత ఏంటండి? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. వినుకొండలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం ఇది. ఈ దేవస్థానము త్రేతాయుగంలో రాముడి వారి యొక్క ఆజ్ఞ వరకు వెలిసిన స్వామిన గుండుకు వెలిసినందుకు వలన గుంటి ఆంజనేయ స్వామిగా పిలువబడుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఇంతకు పూర్వము తప ఆంజనేయ స్వామిగా పిలువబడుతూ ఉండేవారు. ఆ స్వామి వారికి రెండు వైపులా రెండు రంధ్రాలు ఉన్నాయి. అక్కడ ఒకవైపు ఉత్తరాలు పెట్టి పోస్ట్ ఆఫీస్ లేని సమయాల్లో ఆ ఉత్తరం పెట్టడం ద్వారా ఆ స్వామివారు ప్రత్యుత్తరంగా రిప్లై ఇచ్చేవారని చెప్పి ఆయన ఆనతి. అప్పుడు తపాంజనేయ స్వామిగా దీనికి ప్రతీతిగా స్వామివారు చిట్టాంజనేయ స్వామి కూడా వెలుస్తున్నారు. తదుపరి కాలక్రమేణా ఆంజనేయ స్వామికి గుంటి ఆంజనేయ స్వామిగా పేరు వచ్చింది. గుంటిపల్లి భాస్కరాచార్యులు గారు అని చెప్పి ఆయన పంచాయతీలో రిజిస్టర్ చేసి ఆయన యొక్క తపోశక్తిని స్వామివారికి దారబోయడం ద్వారా ఆయన ఇంటి పేరే స్వామివారికి గుంటి ఆంజనేయ స్వామిగా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా గుంటి ఆంజనేయ స్వామిగా పేరు వచ్చింది. త్రేతాయుగంలో సీత యొక్క ఆర్తనాదం విన్న కొండ గనుక ఆ కొండ విన్ని ఆ స్వామివారికి కొంత సహాయం చేసినందుక ఈ శృతిగిరిగా పేరు వచ్చింది వినుకొండకి. అట్లా సహాయం చేసినందువలన రాముడు వారు కొంత స్థలాల్లో కొన్ని ప్రదేశాల్లో హనుమంతుడిని వెలవమని చెప్పి ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. అట్లా వెలిసిన స్వామి ఈ స్వామి. త్రేతాయుగం నుంచి ఈ గుడిలో వైఖాన సాగం విధంగా అర్చన చైత్రం శుద్ధ పౌర్ణమికి మొదలుకొని ఆ హనుమత్ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వైశాఖ బహుళ దశమి రోజు హనుమత్ జయంతి ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. గత 400-500 మంది మాలలు దీక్షలు తీసుకొని ఇక్కడే 40 రోజులు ఉండి స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలలో పాల్గొంటూ ఉంటారు. అదే విధంగా ఒక 80 సంవత్సరాలుగా అఖండ దీపారాధన అనేటువంటిది ఉన్నది. అది కూడా నిత్యము వెలుగుతూ ఉంటుంది. ఒక రోజు ఉంచి ఒక రోజు తీసేదే కాదు, నిత్యము అట్లా వెలుగుతూ ఉన్నటువంటి అఖండ దీపారాధన ఉన్నది. నిత్యము కూడా వైఖానస ఆగమ పద్ధతిలో స్వామివారికి విశేష అర్చనలు, ఉదయాన్నే అభిషేకములు, ప్రతిరోజు ఉదయం అభిషేకం ఉంటుంది. అభిషేకం అలాగే సహస్రనామార్చనము, అష్టోత్తరము, విశేషమైనటువంటి అర్చనలు, అలాగే అష్టోత్తర శత కలశాభిషేకాలు మొదలుకొని ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. జై శ్రీరామ్. అంటే ఇక్కడికి భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు? చాలా దూర ప్రాంతాల నుండి ఈ 5 మండలాల నుంచి కూడా ఈ భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇట్లా గుంటూరు మొదలుకొని ఇంకా విజయవాడ నుంచి కానీ ఇట్లా చుట్టుపక్కల శ్రీశైలం వెళ్లే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆగి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రముఖ ప్రతిరోజు నిత్యము అభిషేకం జరుగుతూ ఉంటుంది. తర్వాత సహస్రనామార్చనం భక్తులు ఉన్నప్పుడు భక్తుల చేత విశేషంగా చేయిస్తాం. సాధారణంగా భగవంతుని తాగటం అనేది ఎక్కడ ఉండదు. ఇక్కడ భగవంతుడికి వారే భక్తులే వచ్చి వారే అభిషేకం చేసుకోవచ్చు. వారి చేతుల మీదుగానే సహస్రనామార్చన అనేటువంటిది కూడా జరిపిస్తూ ఉంటాం. జై హనుమాన్, జై శ్రీరామ్. వినుకొండ పట్టణంలో వేయించేసినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైన పల్నాడు జిల్లా, ఇది వరకు పూర్వం గుంటూరు జిల్లాగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుత పల్నాడు జిల్లాలోని వినుకొండ గుంటి ఆంజనేయ స్వామి క్షేత్రంలో ప్రతిరోజు కూడా విశేషమైన అభిషేకాలు, సహస్రనామార్చన, అష్టోత్తరం, సువర్చలా సహిత అష్టోత్తరం ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తుంటాము. 3 సూక్తాలతోటి పురుష సూక్తం, స్త్రీ సూక్తం, మన్య సూక్తం నుంచి సహస్రనామార్చన. అలానే చైత్రశుద్ధ పౌర్ణమి మొదలు హనుమత్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా 40 రోజుల పాటు సుమారుగా 400 నుంచి 500 మంది దీక్షాపరుల చేత ఆ హనుమత్ జయంతి కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. ఆ 40 రోజులు కూడా నిత్య హోమం జరుగుతుంది. వైఖానస ఆగమ పద్ధతిలో ఈ క్షేత్రంలో గత సుమారుగా మా తాతల కాలం నుంచి మాకు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఈ దేవస్థానంలో నిత్య కైంకర్యాలు వైఖానస ఆగమ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. ఆ 40 రోజుల పాటు కూడా విశేషమైన అలంకారాలు, అభిషేకాలు, హోమాలు స్వాముల చేత నిర్వహించబడతాము. జై హనుమాన్, జై శ్రీరామ్.